నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితులు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఒక తంత్ర జ్యోతిష్కులుగా సబ్జెక్ట్ ని చాలా డెప్త్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి ఎలా పనిచేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకేమైనా మేము తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అంటే ప్రత్యేకించి నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటే మీరు పోయిన ఎపిసోడ్ లో కూడా చెప్పారు ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 27 నక్షత్రాలకి సంబంధించి ఇప్పుడు నాదో నక్షత్రం విశాఖ నక్షత్రం అనుకుంటే ఆ విశాఖ నక్షత్రానికి సంబంధించే మనం మాట్లాడుకుంటూ ఉంటాము, ఆ రాశికి సంబంధించే మాట్లాడుకుంటుంటాం. అలా కాకుండా 27 నక్షత్రాలు ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తాయా? ఈ నక్షత్రాలకు సంబంధించి ఏదైనా విషయం ఉందండి మేము తెలుసుకోవాల్సింది? తెలుసుకోవచ్చు మేడం. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటిది వైనాసిక నక్షత్రం అంటారు. వైనాసిక నక్షత్రం. వైనాసికం వైనాసికం అంటే వినాశనం అనే సంస్కృతంలో వైనాసికం, తెలుగులో వినాశనం. వినాశనం. ఓకే. ఈ 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం వైనాశకం అవుతుంది. ప్రతి ప్రతి ఒక్కరికి ఒక్కరికి అవుతుంది కంపల్సరీ. ఎలా అవుతుంది అది? అది మనం క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది మేడం. జాతకంలో ప్రత్యేకంగా మేము వినాశ నక్షత్రం మీద దుక్కునేస్తాం ఆటోమేటిక్గా. వాళ్ళ జాతకరీత్యా ఏది వస్తుంది అనేసి. ప్రతి ఒక్కరికి ఒకటే రాదు. టూకీగా చెప్పండి, ఎట్లా దాన్ని క్యాలిక్యులేట్ టూకీగా చెప్పండి. టూకీగా తీసుకుంటే జన్మ లగ్నానికి ఒకటి వస్తుంది, చంద్ర రాశికి ఒకటి వస్తుంది. జన్మలకు ఒక నక్షత్రం పడుతుంది, చంద్ర రాశికి ఒకటి పడుతుంది. అవును. అక్కడి నుంచి లెక్కేసుకుని 20 నక్షత్రాల తర్వాత వస్తుంది. అది 20 నక్షత్రాల తర్వాతనే ప్రారంభమవుతుంది దాని ప్రభావం. 20 స్టార్స్ దాటిపోతుంది అది. ఆ తర్వాత ఏది వైనా క్యాప్చర్ అప్పుడు చేయనవుతుంది. కంప్లీట్ క్యాలిక్యులేషన్ అది ఒక చేపలాగా చేతిలో పడి జారిపోతున్నట్టు ఉంటుంది. అది దాన్ని పట్టాలన్నమాట. ఈ వైనాశిక నక్షత్రం యొక్క ప్రభావం మనిషి పైన ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, కట్నం ఇస్తున్నారు, కళ్యాణ మండపం దొరికింది, ముహూర్తాలు పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి అబ్బాయికి వైనాశిక నక్షత్రం అయితే కలిసి ఉండరు, అమ్మాయి వాళ్ళు వినాశనమే. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. అన్నీ బాగుంది, అన్ని 18 పాయింట్లు వచ్చాయి, జంతువులు కలిసాయి, పక్షులు, కోడి, పిల్లి అనుకుంటా ఉంటారు. కొట్టుకుంటూ ఉంటారు, కోర్టులకు వెళ్తుంటారు. వినాశనం అయిపోవాల్సింది. 6 నెలలు ఒక స్త్రీ పురుషులు కలిసి జీవిస్తే వీళ్ళ ఎనర్జీ ఆమెకు, ఆమె ఎనర్జీ ఈయనకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది 6 నెలలు పడుతుంది. అప్పటి వరకు అంతా ఆ ఇంటికి డిన్నర్కి, ఈ ఇంటికి డిన్నర్ పోయేదని సరిపోతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. నాకు నచ్చలేదు, నాకు అతను చెప్పేది ఏది ఇష్టం లేదు, అతను అంతే. ఆ నక్షత్రంలో భార్య కానీ, ఆమెకు ఈ భర్త కానీ, ఇద్దరికి బాగున్నా కానీ వైనాశి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకున్న, మంగళసూత్ర ధారణ చేసిన, ఆ నక్షత్రంలో వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అది వినాశనం కావాలని ఉంది. ముహూర్తాన్ని ఇద్దరు అంటే వధువు వరుడు ఇద్దరిది కలిపి చూసి పెడతారు కదా నక్షత్రం. ఒకరికి వస్తే చాలు. అదే అడగబోతుంది. ఒకరికి వస్తే చాలు. ముఖ్యంగా స్త్రీకి రాకూడదు. వివాహ విషయంలో స్త్రీకే బలం ఎక్కువ. మంగళసూత్రం స్వీకరించేది ఆమె కాబట్టి ఆమె నక్షత్రాన్ని బేస్ చేసుకునే ముహూర్తం పెడతారు. ఒకవేళ అబ్బాయికి ఉన్నా కానీ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆమె నక్షత్రానికి వైనాశ నక్షత్రంలో వచ్చిందంటే ఆమె నక్షత్రం వైనాశ నక్షత్రంలో భర్త నక్షత్రం ఉన్నా, భర్త నక్షత్రంలో భార్య నక్షత్రం ఉన్నా, ఇద్దరు నక్షత్రాలు లేకపోయినా వైనాశ నక్షత్రంలో పెళ్లి చేసుకున్నా ఒకటైనా, జీలకర్ర బెరం వైనాశకంలో నెత్తిన పెడితే ఏమవుతుంది? భస్మాసుర హస్తం అయిపోతుంది. అదే వైనాశ నక్షత్రంలో ఒక వ్యాపారంలో పార్ట్నర్ దొరికాడు అనుకుందాం, వ్యాపారం జరుగుతుందా? వినాశనం. అదే ఇంకా అన్ని అంశాల మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది కంపల్సరీ. ఏ భావకారకత్వంతో ఆ భావకారకత్వం ద్వారా వినాశనం అవుతుంది. ఇప్పుడు తెలుసుకున్నామండి. ఇప్పుడు జీవితంలో మనం నాకు ఈ నక్షత్రం వల్ల వినాశనం ఉంది అని నాకు తెలిసింది అనుకోండి, ఆ నక్షత్రం రీత్యా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ నక్షత్రం తెలుసుకుని ఆ రోజు గమ్మున సాపేసి పడుకోవాలి, అంతే పరిహారం. ఇంకేం లేదు. ఏ పనులు చేయడానికి వినాశనానికి కూడా ఒక ఆలయం ఉంటుందా చెప్పండి? ఉండదు. ఉండదు. ఏమి చేయకూడదు. దాన్ని ఏం చేయకూడదు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ, డిస్కషన్ కానీ, భోజనం చేయడం కానీ, లేదా వాడిని మాటికి ఉండడం కానీ ఇంత చేయకూడదు. వానితో పలకరిస్తే నాకు సమస్యలు, వాడి వల్ల వచ్చిన సమస్యలు నాకు ఎవరి వల్ల వినాశనమే వస్తూ ఉంటుంది అతని వల్ల. ఇప్పుడు కడుపులో పడిన బిడ్డ వైనాశ నక్షత్రం పుట్టాడుకుందాం అనుకోండి, వాడితో ఇబ్బంది. ఇప్పుడు తండ్రిని చంపిన కొడుకు అంటారు, కొడుకు అతనికి వినాశంలో పుట్టుంటాడు. తల్లిని చంపిన బిడ్డ అంటారు, తమ్ముని చంపిన అన్న అంటారు. వైనాశ నక్షత్రాలు చేసేస్తారు, వినాశనం అయిపోతుంది, మెటీరియల్ అయిపోతుంది. దాంట్లో ఇంక తిరుగులేదు. ఆ నక్షత్రం దాని ప్రభావం చూపించాలా? నక్షత్రాలకు అంత శక్తి ఉంది. అదే వైనాశిక నక్షత్రాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని గెలవచ్చు. ఎలా? అదో పద్ధతి ఉంది.
అంటే మీరు ఆ ఇది నక్షత్రం రోజు అని గమ్మున ఉండాలి అని అంటున్నారు. ఎట్లా జీవితాన్ని గెలవచ్చు? ఈ వినాశనం చేసే నక్షత్రాన్ని ఉపయోగించి శత్రువులు నాశనం చేసేయచ్చు, హా, అప్పులు నాశనం చేయొచ్చు, రోగాలు నాశనం చేయొచ్చు, శత్రు రోగ రుణాలు నాశనం చేయొచ్చు. చాలా దాని క్వాలిటీనే నాశనం కదా. హా, శత్రువు నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు, రైట్. అప్పులు నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు, ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఈ అనారోగ్యం నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. అంటే ఆ వైనాసి నక్షత్రం రోజు హాస్పిటల్ వెళ్తే వేగంగా రోగం నాశనం. అప్పులు తీర్చేస్తే వేగంగా అప్పులు ఆ తీరిపోతాయి. టైంలో అప్పు కట్టడం ప్రారంభిస్తే తీరిపోతుంది. నాశనం అయిపోతుంది. ఆ టైంలో కులదేవత కానీ లేదంటే మేము చూపించే కరణదేవత ఆరాధన చేసి వీళ్ళ పేర్లు శత్రువుల పేర్లు చెప్పి అమ్మ వాళ్ళ పని నువ్వు చూసుకుంటే వాళ్ళు నాశనం. శత్రు రోగం నాశనం అయింది అనుకోండి, ఇంకా వార పొలాలు ఎందుకు, మాస పొలాలు ఎందుకు, గురుబలం లేకపోతే ఏం నడిచిన ఉంటే ఏం పోతుంది, ఇది లైఫ్ టైం పనిచేస్తుంది. రైట్. అంటే అప్పు లేనివాడు అదృష్టవంతుడు, ఆరోగ్యంగా ఉన్నవాడు అదృష్టవంతుడు, శత్రువు లేనివాడు అదృష్టవంతుడు. ఈ మూడింటిని వైనాశ నక్షత్రం ఉపయోగించి స్మాష్ చేస్తే రైట్. ఇది లైఫ్ టైం వాడుకోవచ్చు. మీ నక్షత్రం ఏదో మీ జాతకం చూపించడం మేము చెప్తాము, అందరికి ఈక్వల్గా రాదు. ఎందుకు రాదంటే ఒకరి వేల ముద్ర అంటే ఇంకొక వేల ముద్ర ఉండదు. కాబట్టి 700 కోట్ల జనాభా ఉన్నారు, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి, ఉమ్, ఇంకో 100 కోట్లు పుడతారు, 100 కోట్ల జాతకాలు వస్తాయి. వస్తాయి. ఈక్వల్గా జ్యోతిషం రాదు. ఉమ్, గ్రహాలు క్షణ క్షణం తిరుగుతూనే ఉంటాయి, డిగ్రీస్ మారుతూనే ఉంటాయి, పలు అవస్థలు గురవుతూనే ఉంటాయి, దాన్ని బట్టి వైబ్రేషన్స్ వస్తుంటాయి, దాన్ని బట్టి ఇక్కడ జన్మలు వస్తుంటాయి. ఈక్వల్గా ఎలా ఉంటుంది? ఉమ్, కాబట్టి అలా కాదు. కాబట్టి వైనాశ నక్షత్రాన్ని ఎక్కడ అప్లై చేయాలి? శత్రు రోగ రుణాలని వినాశం చేయడానికి ఉపయోగించాలి. ఉమ్, దాని పనే, దాని క్వాలిటీ అది. ఆ రోజు పోయేసి షాప్ ఓపెనింగ్ పెడితే ఏమవుతుంది? అంతే. ఆ రోజు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఉమ్, వినాశనం అవుతుంది. రైట్. ఇది వైనాశ నక్షత్రం చాలా ఇంపార్టెంట్. 108 పాదాలు, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఏ నక్షత్రము? జన్మ లగ్నమే వైనాశకంలో పడిన నక్షత్రం. జన్మ లగ్నంలో ఉంటే ఏమవుతుంది? తన ద్వారా తన తీసుకున్న నిర్ణయాలు తనే నాశనం అవుతుంటాడు. వాడు గోడదవి ఎత్తుని దోసుకుంటున్నాడో చెప్తే వినడం లేదంటారు. భార్య నక్షత్రం అయితే భార్య ద్వారా నష్టం అవుతుంది. 11వ స్థానం అయితే నెట్వర్క్, 11వ స్థానం అంటే స్నేహితుల ద్వారా మోసపోయి ఎంతమంది? అక్కడ వైనాశ నక్షత్రం ఉంటుంది. ఇంకా నేను చెప్పాల్సిన అదే కారకత్వం, ఆ జీవ కారకత్వాలు ఉంటారు, బంధు కారకత్వం, వాళ్ళ ద్వారా వైనాశం. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఒకే రాశిలో ఒక నక్షత్రం వస్తుంది అంతే. 4-5 రాశుల్లో వైనాశ నక్షత్రం రాదు. అది లైఫ్ టైం ఫిక్స్డ్. బర్త్ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది, రైల్వేలో మన రిజర్వేషన్ బర్త్ చార్ట్ ప్రిపేర్ అన్నట్లు. దాంట్లో వైనాశకం మార్కింగ్ చేసుకుని శత్రు రోగ రుణాలు నాశనం చేసేయచ్చు, దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. మిగతా వాటికి కామ్గా ఉండాలి ఆ రోజున. రోజు నెలలో ఒకసారి ఆ నక్షత్రం వస్తూనే ఉంటుంది. కాబట్టి వైనాశ నక్షత్రం రోజు గుడికి వెళ్ళి కూడా దండం పెట్టకూడదు. ఆలయం ఎప్పుడు శక్తి విడుదల చేస్తూనే ఉంటుంది, దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. ఏ నక్షత్రం రోజు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా దేవుని ఆలోచింపజేయాలి, ఇది ఫార్ములా. ఆడ ముద్దులు పెట్టేది దేవుడికి, ఇవన్నీ ఎక్స్ట్రాలు చేయకూడదు. దేవుడు విసుక్కుంటాడు, ఈడెవడురా బాబు తలకాయ నొప్పి ఉందనుకుంటాడు. అక్కడ ఒక విధానం ఉంది, ఆ విధానం ఆలయంలో ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తే టిక్ కొడతారు మన పేరు. కాబట్టి వైనాశ నక్షత్రంలో పోతే ఏమవుతుంది? వచ్చి ఆ ఎనర్జీ మనకు ఇంకొక విధంగా నెగటివ్ అయిపోతుంది. మనం తాగే నీటిలో బురద పోసుకున్నట్టు. ఏది ఎవరికి ఏది వైనాశక నక్షత్రం అయిందో తెలుసుకోవాలి. చేతికి చివరి మనకైతే తెలుస్తుంది మేడం. అదే జనరల్ చార్ట్ ఉండదు, జనరల్ చార్ట్ ఉండదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 20 నక్షత్రాల తర్వాత వస్తుంది. మీరు సింపుల్ గా క్యాల్కులేట్ చెప్పినప్పుడు 20 నక్షత్రాల తర్వాత వైనాశ నక్షత్రం ప్రారంభం. 27 ఉంటాయి, 20 నుంచి 27 మధ్యలోనే తెలుసు ఒకటి అవుతుంది. రైట్. అది తెలుసుకోవాలి అని అంటే డెఫినెట్ గా క్యాలిక్యులేషన్ అవసరం. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ని అనుసరించి డెఫినెట్ గా మన జీవితంలో మార్పులు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మేడం, శాశ్వతమైన ఫలితాలు తెచ్చుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.